సినిమా ఇప్పుడే చూసిన మామూలు చాలా బాగుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లు ఇప్పుడుండే రోజులకి ఒక మనిషి టైం అనేది ప్రతి ఒక్క లైఫ్లో చాలా ఇంపార్టెంట్. చాలా బాగా చూపిస్తాడు. డైలాగ్స్ కానీ ఇంకా పవన్ కళ్యాణ్ ఎంట్రీ కానీ డిఫరెంట్ గెటప్తో చాలా బాగుంది. అందరు చూడండి. ఇప్పుడే చూస్తాం, మళ్ళీ ఇప్పుడు పోతున్నాం. థ్యాంక్ యూ. సినిమా సూపర్. టికెట్లు అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. ఎవరికి కావాలి? ఎవరికెన్ని కావాలి చెప్పండి. మేమే ఇస్తాం. మీకు ఎన్ని కావాలి? ఎన్ని కావాలి చెప్పు 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 చెప్పు. ఫ్రీ టికెట్లు అన్నీ ఫ్రీ. కావాలా వద్దా? టికెట్లు ఫ్రీ. కావాలా వద్దా? కావాలా వద్దా? అన్నా జై పవర్ స్టార్ ఏ సినిమా వచ్చినా తెలుసా బ్రో బ్రో బ్రో. ఎందుకు చెప్తున్నా అంటే అన్న పవర్ స్టార్ ఒక అభిమాని చెప్తున్నానా. ఎందుకంటే చిన్న చాలా సూపర్ ఉందన్న సినిమా మాత్రం. ఏడాది తగ్గకుండా జీవితం అన్న. జీవితం అంటే ఏంది? మనం ఎందుకు పుట్టినా ఎందుకు చచ్చిపోతున్నాం? పుట్టేది ఎప్పుడైనా చచ్చిపోతావు. నువ్వు పుట్టేది ఒకరోజు పుడతావు, చచ్చిపోయేది ఒకటే రోజు చచ్చిపోతావు. ఈ మధ్య కాలంలో ఏదైనా మంచి చేయి, నలుగురిని మంచి చేయి. ఎందుకంటే చెడు చేస్తే నీకు చెడు అవుతుంది. ఇప్పుడు నేను చెడు చేస్తే ఎవరు చూసలేడు అనుకోకు, పైన దేవుడు చూస్తాడు. ఇప్పుడు మంచి చేయి, లైఫ్లో మంచి జరుగుతుంది. ఎందుకంటే అన్న మనం ఎన్నో తప్పులు చేసినాం. తప్పులు కాదనుకుంటే చేస్తాం, కానీ ఆ తప్పులను సరిదిద్దుకొని ఫ్యామిలీని అందరిని బాగా చూసుకొని అందరు మంచిగా ఉండాలా. పవర్ స్టార్ ఇద్దరు మామ అల్లులో కాంబినేషన్ మాత్రం వేరే లెవెల్. ఏడిపించేసి అన్న క్లైమాక్స్కి. అమ్మ సెంటిమెంట్ చేసిన అమ్మ మీరు సూపర్ అండి. మస్తు యాక్టింగ్ అన్న మేడంది. కానీ సినిమా మాత్రం ఓవరాల్ బ్లాక్ బస్టర్. చాలా రోజుల తర్వాత వచ్చిన పండుగ. జై పవర్ స్టార్. ఒకటి చెప్తున్నా ఏపీ తెలంగాణ అందరికీ గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. దేవుడు వచ్చాడు, ఏడికి పోడు, అందరికి మంచి చేసే పోతాడు. జై పవర్ స్టార్. బాగుంది సినిమా. ఐ రియల్లీ లైక్ ఇట్. అంటే పవన్ కళ్యాణ్ గారు వింటేజ్ స్టైల్ అనేది తీసుకొచ్చారు. సో డెస్పైట్ ఆఫ్ రివ్యూస్ చెప్పాలంటే నాకైతే నచ్చింది సినిమా. ఎలా అంటే వినోదయ చిత్తం నేను చూడలే సినిమా. సో ఇది వస్తుందని చెప్పేసి వినోదయ చిత్తం చూడలేదు. బట్ నాకైతే సినిమా బాగా అనిపించింది. బట్ తమను ఎక్కడో దొరికేసాడు అనిపించింది. అంటే కొత్త పాటలు క్లిక్ అవ్వలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ చాట్ బస్టర్స్ ఉండేవి కదా లాస్ట్ ఓల్డ్ సాంగ్స్, అవి పెట్టి కొట్టేశాడు. తమను దొరికేశాడేమో అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొడుతుంది. బట్ స్టోరీలో ఎంగేజ్ అవ్వడానికి కొంచెం బోర్ కొడుతుంది. బట్ క్లైమాక్స్లో అనేది ఎమోషన్స్ అనేవి క్యారీ బాగా చేశాడు. సో దానివల్ల చూడొచ్చు. అంటే అబవ్ యావరేజ్ సినిమా. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్తోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి మాలాంటి యాక్టర్స్ కి అందరికీ పవర్ స్టార్ ఎప్పుడు వింటేజ్ బాబే. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు. అమ్మది అద్దరు వెళ్ళిపోతే వరల్డ్ రికార్డు. ఖచ్చితంగా కంప్లీట్ అవుతాయి. ఒక ఖుషి, ఒక జల్సా, ఒక అత్తారింటికి దారేది తమ్ముడు సినిమా వింటేజ్ చూసినట్టుంది. అసలుకి గుడుంబ శంకర్లో ఒక సాంగ్ ఉంటది, కిల్లి 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 సాంగ్. అసలు సూపర్ ఉంది. నిజంగా సాయిధరం తేజ్ నిజంగా చచ్చి ఈ రోజు బతికాడు. సాయిధరం తేజ్ కోసమే ఈ స్టోరీ పుట్టింది. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక గోల్స్ ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి, టైం ఉంటుంది. టైం చాలా తక్కువ ఉంటుంది. చిట్కలు వేసే లోపు మీరు కావాల్సినటువంటి గోల్స్ ని రీచ్ కాండి. ఫైనల్ గా ఒకటే, జై పవర్ స్టార్. పవనిజం విత్ అర్జునిజం. మనల్ని ఎవరు ఆపేది? ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ స్టార్ పవర్ స్టార్. జై పవన్ కళ్యాణ్.